కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీం అన్సారియా పాల్గొని స్వయంగా చీపుర్లు పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. జిల్లాలో 15,000 ఇంకుడు గుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. పరిసరాల పరిశుభ్రత సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. చెత్తపై పన్ను వేసిన వైసీపీని ప్రజలు చెత్తలో కలిపేశారు. ఇంకుడు గుంతలతో భూగర్భ జలాలు పెంచుకునేలా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి వీరాంజనేయ స్వామి అన్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీరందరి యొక్క లక్ష్యం మన భావి భారత తరాలకి నీటిని లభ్యత చేయాలి, అదేవిధంగా గ్రామాల అభివృద్ధి చెందాలి, పౌరులు మంచి ఉన్నత స్థితిలో ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. దానిలో భాగంగానే మనం ఈ మధ్య మీరు చూస్తుంటారు, మన ఈ గ్రామాల్లో మనం వేయలేదనుకుంటా కానీ చుట్టుపక్కల చాలా గ్రామాల్లో కొత్తగా సిమెంట్ రోడ్లు వేసాం. మీ ఊర్లో కూడా ఏప్రిల్ తర్వాత సిమెంట్ రోడ్లు మిగిలిపోయిన ఇప్పుడు ఎస్సీ కాలనీలో మీరు ఇవన్నీ కూడా వేస్తాం. ఈ ఊర్లో వేసిన సిమెంట్ రోడ్లు మొత్తం కాలనీలో 14-19లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్కువ రోడ్లు వేసాం. అదేవిధంగా రేపు మళ్ళీ కూడా రిమెంట్లు మొదలు పెడుతున్నాం. చాలా గ్రామాల రోడ్లు వేసాం. దీంతో పాటు మొక్కలు పెంచే కార్యక్రమం మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు పెంచుకోవాలని అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేసినట్టయితే వర్షాలు సకాలంలో వస్తాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి, పంటలు బాగుంటాయనే లక్ష్యంతో చేస్తున్నాం. రెండోది అంటువ్యాధులు రాకూడదు. ఇందాక మీరు చెప్పారు దోమలు, చిక్కునుగుని ఇవన్నీ కూడా మురుగునీళ్ళు ఉంటే అవి వస్తాయి. అవి లేకుండా చేయాలంటే ఇంకుడు గుంటలో పోవాలి. ఇంకుడు గుంట కూడా నీళ్లు బయట ఉంటే ఉంటాయి, వాసన వస్తాయి. నిందా చెప్పిన కుక్కలు, కోళ్ళు ఆ గుంటలు చేసి మురిగితే వాసన వస్తాయి. మిగిలిపోయిన నీళ్ళు కూడా భూమిలోకి వెళ్ళిపోతాయి. అవి రాకుండా కూడా సీల్ చేస్తున్నారు పైన మూత పెట్టి. ఇటువంటి పరిస్థితులు మీ అందరూ సహకరించాలి, అందరూ చెప్పాలి. ప్రతి ఇంట్లో కూడా మరుగుదొడ్డి ఉండాలి, మరుగుదొడ్డి వాడాలి. కడుక్కున్నటువంటి నీళ్ళు, అంటు నీళ్ళు, అన్నము మిగిలిపోయినన్ని కూడా చెత్త అంతా తడి చెత్తగా పక్కన పెట్టాలి. నీళ్ళను మాత్రం ఇంకుడు గుంటలో పంపించుకోవాలి. స్నానం చేసిన నీళ్లు ఇవన్నీ కూడా ఇంకుడు గుంటలో పోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు సహకరించాలి. ఈరోజే ఒక్కొక్క సంవత్సరం మనకు మొదలుపెట్టిన తర్వాత డిసెంబర్ నెలలోనే మన జిల్లాలో కలెక్టర్ గారు నేను మొదలుపెట్టాం. మన జనవరి నెలలో కొత్త సంవత్సరం కింద స్వచ్ఛత మనం స్వచ్ఛత కింద మనం ఆ రోజు కార్యక్రమం థీమ్ చేసుకున్నాం. ఈ రోజున మళ్ళీ మనం ఇంకుడు గుంటలు తీసుకునే కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. నెల్లూరు నగరంలోని ఇరుకలలో పరమేశ్వర